మీరు ఎప్పుడైనా పుల్లట్టు టేస్ట్ చేశారా? అయితే ఇలా ట్రై చేయండి. పక్కా కొలతలతో చూపిస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి 2 గ్లాసులతో బియ్యం తీసుకోవాలి. సేమ్ అదే గ్లాస్‌తో 1 గ్లాస్ సగ్గుబియ్యం తీసుకోవాలి. నెక్స్ట్ ఒక స్పూన్ మెంతులు వేసి వాటిని శుభ్రంగా కడిగేయాలి. కడిగేసాక సేమ్ అదే గ్లాస్‌తో 2 గ్లాసులు పుల్లటి పెరుగేసుకోవాలి. వేసుకున్నాక ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇది 6-8 అవర్స్ నానాలి. 6-8 అవర్స్ నానాక ఇదిగో ఈ విధంగా ఉంటుంది. అప్పుడు ఇది మనం మిక్సీ జార్‌లోకి తీసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మధ్య మధ్యలో వాటర్ యాడ్ చేసుకుంటూ గ్రైండ్ చేసుకోండి. పిండి అయితే ఇప్పుడు నేను చూపిస్తున్న కన్సిస్టెన్సీలో చాలా మెత్తగా రుబ్బుకోవాలి. రుబ్బుకున్నాక ఏదైనా ఒక ప్లాస్టిక్ దాంట్లోకి తీసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకోండి. నెక్స్ట్ రోజు వాటర్, సాల్ట్ యాడ్ చేసుకుని బ్యాటర్ ఈ కన్సిస్టెన్సీలో చేసుకుని ఇలా దోశలా వేసేసుకోవచ్చు. టేస్ట్ అయితే పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది. అలాగే ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది. ఇది చాలా ఈజీగా కూడా తిరిగేయొచ్చు. మనకు అదేమి అంటుకోవడం లాంటివి అయితే ఉండదు. చాలా ఈజీగా తిరిగేయొచ్చు. పిల్లలకి హెల్తీగా పెట్టాలంటే ఇలా బీట్రూట్ యాడ్ చేసి పెట్టండి. మా అమ్మాయికి అయితే చట్నీ వద్దంటండి. నేను రీసెంట్గా చేసిన చిన్న ముక్కల ఆవకాయ అయితే చాలా బాగా నచ్చిందంట. అది నేను పక్కా కొలతలతో మెజర్మెంట్స్తో చూపించాను. మీకు కూడా కావాలంటే నా ఛానల్ చెక్ చేయండి. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్